సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజ్కు మద్దతుగా కృష్ణలంక ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో యువత, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సీఐ నాగరాజ్ను అరెస్టు చేయవద్దని డిమాండ్ చేశారు. నాగరాజు కృష్ణలంక ఠాణాకు వచ్చినప్పటి నుంచి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. కృష్ణలంకలో గంజాయి, బ్లేడ్ గ్యాంగులు తిరిగేవని, అసాంఘిక శక్తులను నాగరాజు అణచివేశారని, నేరాల రేటును బాగా తగ్గించారని చెప్పారు. గత వైసీపీ హయాంలో రాత్రి వేళల్లో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడేవారని, నాగరాజు రావడంతో తామంతా ప్రశాంతంగా ఉన్నామన్నారు. సీఐ నాగరాజును కృష్ణలంక నుంచి మారిస్తే మళ్లీ ఆకతాయిల ఆగడాలు పెచ్చుమేరుతాయని అన్నారు. గతంలో రౌడీ షీటర్లను ఎన్కౌంటర్ చేసినప్పుడు సమర్థించిన రాజకీయ పెద్దలు ఇప్పుడు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఏ నాగరాజు గారు మాకు ఉండబట్టి మేమెంతో ధైర్యంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. గంజాయి బ్యాచే కానీ, తాగుమోతోడే కానీ, బ్లేడ్ బ్యాచే కానీ చాలా వరకు ఆయన వల్ల అరికట్టి చాలా ప్రశాంతంగా మేము ఉండగలుగుతాం. ఏ నాగరాజు గారు మాకు కావాలి. ఇక్కడ ఈ ఏరియాలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ బాగా ఎక్కువైపోయి అసలు మేము వాళ్ళ ఆగడాలు భరించలేకపోయాము. సిఐ నాగరాజు గారు చర్య తీసుకొని ఆయన సొంత డబ్బులతో సీసీ కెమెరా పెట్టి బాగా రౌండ్స్కి వచ్చి గంజాయి బ్యాచ్ వాళ్ళని అరికట్టారండి. పాస్ట్ లో కృష్ణలంక ఎట్లా ఉంది, ఇప్పుడే కృష్ణలంక మేము చెప్పడం కాదు, మీరు కనుక్కోండి ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు సేఫ్ గా మేము ఇంట్లో పడుకుంటున్నాము, పిల్లలు సేఫ్ గా ఉన్నారంటే అది కేవలం సిఐ గారి వల్లే. ఆయన 9 అయిందంటే ఏ ఒక్కళ్ళు మా ఇంటి ముందు మేమున్నా సరే ఒప్పుకోవట్లేదు అనమాట. అంత సేఫ్ గా మమ్మల్ని మేము ఎప్పుడు కూడా సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నామని మేము ఫీల్ అవుతున్నాం. కానీ ఈ రోజున ఇలా జరగటం, ఇంత అన్యాయం చేయటం అది కరెక్ట్ కాదు. ఒక గంజాయి నేరస్తుడికి ఏ విధంగా మద్దతు ఇస్తారు? ఆ గంజాయి నేరస్తుడి వల్ల ఒక 10 ఏళ్ల బాలికని అతను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఒక 6 ఇచ్చేస్తే అలాంటి వాడికి మద్దతు ఇస్తారా? 23 కేసుల్లో మొత్తం అయినటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా సపోర్ట్ చేస్తాం? కృష్ణలంక సీఐ నాగరాజు గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కృష్ణలంక ప్రాంతం ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోండి. ప్రజలు కోరుకుంటున్నారు సీఐ గారిని సస్పెండ్ చేసి మళ్ళీ ఆయన యథావిధిగా కృష్ణలంకలో పోలీస్ స్టేషన్ లో ఆయన డ్యూటీ చేయాలి. చాలా మంది పేరెంట్స్ వచ్చి ఇక్కడ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వల్ల మా పిల్లలు చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారండి, ఏం చేద్దాం అది ఇది అన్నాక సీఏ నాగరాజు గారు వచ్చిన తర్వాత మా ఏరియాలో చాలా వరకు గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ చాలా వరకు నిర్మూలన అయింది. ఈ రోజున ప్రతి ఒక్క ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారంటే ఆయనే కారణం అండి.